నమస్తే నాగేశ్వర. నిన్న అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సార్. నక్సలైట్లతో అంతిమ యుద్ధం చేస్తూ ఉన్నాము, నక్సలైట్ల ఏరువేత్తల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ సహకారం కావాలి అంటూ కూడా అమిత్ షా అడిగిన పరిస్థితి. సో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని మొత్తం నిర్మూలిస్తాము అని చెప్పి ఇద్దరు కామెంట్ చేశారు సార్. సో ప్రభుత్వం దాడి పెరిగింది. రీసెంట్గా కూడా ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో మావోలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో మావోయిస్టులు తమ విధానాల్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్బంధం భారీ ఎత్తున పెరిగిన మాట నిజం. పెద్ద ఎత్తున ఈవెన్ సదర్న్ ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల బలమైన స్థావరాలని కూడా భద్రతా బలగాలు ఛేదించగలుగుతున్నాయి. తాజాగా 36 మంది, మీరు ప్రస్తావించినట్టు 36 మెంబర్స్ చనిపోయారు. సో ఒక పెద్ద ఎత్తున సరెండర్లు అవుతున్నారు, చనిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేదు. మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు అడపాదడపా పోలీస్ రైడ్స్లో లీక్ బయటపడుతుంటే వాటిని మనం మీడియాలో చదువుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు, మాకు కొత్తగా క్యాడర్ రావడం లేదు, అర్బన్ సెంటర్స్లో గతంలో లాగా సపోర్ట్ లేదు. సో ఈ గతంలో లాగా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతున్నాం, క్యాడర్ను ప్రజా సంఘాలు పనిచేయలేకపోతున్నాయి. ఇవన్నీ మావోయిస్ట్ పార్టీ తన డాక్యుమెంట్లో అంగీకరిస్తున్నట్లు కూడా మనకు మీడియాలో లీక్ అవుతున్న డాక్యుమెంట్లో చూస్తే అర్థమవుతుంది. కానీ అదే సమయంలో ఇప్పటికీ కూడా సాయుధ పోరాట పంతాన్ని మేము వీడము, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే రాజ్యాధికారం సిద్ధిపడుతుంది అని నమ్ముతున్నారు. సమస్య ఏంటంటే ప్రపంచంలో మారిన పరిస్థితుల్ని మావోయిస్ట్ పార్టీ అర్థం చేసుకోలేకపోతుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇన్ని వందల మంది చనిపోతున్నారు, అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచ అనుభవాలు ఏంటి? ఇప్పుడు మనకు ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం అనేక దేశాల్లో ఉండే, మీకు పెరూలో షైనింగ్ పాత్ అని, అలాగే మీకు నేపాల్లో మావోయిస్టులు చాలా కాలం పాటు సాయుధ పోరాటం చేసి అడవులలో పరిమితమై వాళ్ళు జనజీవన స్రవంతికి రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మిళితమై నేపాల్లో అధికారంలోకి రాగలిగారు. మీకు ఇటీవల శ్రీలంకలో రోహణ విజయవీర నాయకత్వంలోని ఏర్పడిన జనతా విముక్తి పెరుమన ఇవాళ అనురగ్ కుమార్ దిశనాయకే నాయకత్వంలో దేశ అధ్యక్షుడే కాగలిగాడు. ఇదే సంస్థ 1971లో 1980స్లో 2 సార్లు సాయుధ పోరాటానికి పిలిపించిన సంస్థలు. సో అందువల్ల నేపాల్లో మావోయిస్టు నాయకుడు ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. అలాగే శ్రీలంకలో వామపక్ష అతివాద నేపథ్యం ఉన్న జనతా విముక్తి పెరుమన నాయకుడు గతంలో సాయుధ పోరాటాలు చేసి వేల సంఖ్యలో మరణించినటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ అది. ఆ పార్టీ ఇవాళ 3% నుంచి 3% ఓటింగ్ 2019లో వస్తే 2024లో 42% ఓటింగ్ తెచ్చుకోగలిగింది. సో మీకు సాంప్రదాయ పార్టీలైనటువంటి యునైటెడ్ నేషనలిస్ట్ పార్టీ, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీలను అడ్రస్ లేకుండా చేసి జనతా విముక్తి పెరుమన నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ కోయలిషను శ్రీలంకలో ప్రెసిడెంట్ కాగలిగాడు. అలాగే మీకు ఇలా అనేక దేశాల్లో ప్రపంచంలో, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియా ఖండంలో ఇలా సాయుధ తిరుగుబాటు ద్వారా సమాజాన్ని మారుస్తాము అని మొదలై చివరకు వాళ్ళు కాలగర్భంలోనైనా కలిసిపోయారు, జనజీవన స్రవంతిలోకి వచ్చైనా మారిపోయారు. కానీ భారతదేశంలో అతిపెద్ద మావోయిస్ట్ నక్సలైట్ పార్టీగా ఉన్న మావోయిస్ట్ పార్టీ అంటే సిపిఐఎం పీపుల్స్ వార్ గ్రూప్, అలాగే మావోయిస్ట్ కోఆర్డినేషన్ సెంటర్, ఈ 2 పార్టీలు కలిసి సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడి ఇప్పటికీ కూడా ఇంకా సాయుధ తిరుగుబాటు పంతాలు ఉన్నాయి. ఇప్పటికీ మీకు బీహార్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు, అసెంబ్లీలో కూడా రిప్రజెంటేషన్ ఉంది. సో అక్కడ ఈవెన్ మీకు మెయిన్ స్ట్రీమ్ లెఫ్ట్ పార్టీస్ ఉన్న సిపిఐ సిపిఐఎం కన్నా కూడా బీహార్లో సిపిఐఎంఎల్ బలమైనటువంటి పార్టీ. మీకు కోalition మహాగఠబంధన్లో ఒక కీలకమైన పాత్రధారిగా ఉండగలుగుతున్న బీజేపీ వ్యతిరేక కంబైన్లో. అలాగే మీకు మనకు తెలంగాణలో కూడా సిపిఐఎంఎల్ ప్రజాపంతా, సిపిఐఎంఎల్ జనశక్తి గతంలో మీకు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఇప్పటికీ తాను మొదట్లో 1960sలో చార్ మజుందార్ నాయకత్వంలో సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ఇండివిజువల్ హనీలేషన్, వ్యక్తిగత హింసావాదం ద్వారానే
తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అన్న సైద్ధాంతిక ఎత్తుగడల పంతాకు కట్టుబడి ఉన్నారు. కానీ ఈ 60 ఏళ్ల కాలంలో ప్రపంచంలో భారత సమాజ గమనంలో ప్రభుత్వాల రాజ్య వ్యవస్థల బలాబలాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ వాస్తవాన్ని మావోయిస్టు గుర్తించగలగాలి. రాజ్యం ఎప్పుడు కూడా అణచివేయాలని చూస్తుంది. నిన్న అమిత్ షా ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు కూడా ఆల్అవుట్ వార్ మొదలైంది. 2026 వరకు మేము లేకుండా చేస్తాం, ఇండియాలో మావోయిస్టు ప్రభావం లేకుండా చేస్తాం. చేయగలుగుతారా లేదా అదొక చర్చ. కానీ ఈలోగా మావోయిస్ట్ పార్టీ ఇంత భారీ నష్టాలను కోల్పోతూ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ యుద్ధంలో ప్రజాయుద్ధంగా పిలిచేవారు. సో ఈ ప్రజాయుద్ధంగా పిలుస్తున్న మావోయిస్టు ఉద్యమంలో ఎందుకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? దానికి మొదటి కారణం ఏంటంటే, అసలు ఈ సాయుధ తిరుగుబాటు అనే పిలుపు ఎందుకు ఇచ్చారు? భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ ధోరణి మీకు 1960s మొదలైంది. సో సాయుధ తిరుగుబాటు ద్వారా ఈ రాజ్యాన్ని తొలగించగలం, ఈ రాజ్యాన్ని అంతం చేయగలం అనే నమ్మకానికి మూలం ఏంటంటే, రాజ్యము రాజ్య వ్యవస్థ యొక్క వర్గ స్వభావం ఏంటి అనే అంశంలో ప్రధానంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక చీలిక వచ్చింది. ఇప్పుడు మావోయిస్టులుగా నక్సలైట్లుగా పిలువబడే వారు చెప్పింది ఏంటంటే, ఈ అప్పుడు 3 రకాల ఆలోచన సరళులు భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చాయి. మొదటిది, భారతదేశ రాజ్య వ్యవస్థ పాలక వర్గాలకు ప్రోగ్రెసివ్ స్వభావం ఉంది, ప్రగతిశీల స్వభావం ఉంది అనేది ఒక వర్గం. ఇంకో రెండో వర్గం కాదు, దీనికి దోపిడీ స్వభావం ఉంది, కానీ సమాజంలో బలమైన పునాది ఈ పాలక వర్గానికి ఉంది అనేది రెండవ వాదన. ఇప్పుడు సిపిఐఎంగా చెప్పే పార్టీ రెండవ వాదన, సిపిఐగా చెప్పింది మొదటి వాదన. మూడో వాదన ఏంటంటే, అసలు రాజ్య వ్యవస్థ, అసలు ఇక్కడి పాలక వర్గాలకు ఉనికి లేదు, వారికి సామాజిక పునాది లేదు, ఇది కేవలము దళారీలు మాత్రమే, సామ్రాజ్యవాదానికి దళారీలు, కాంప్రడార్ అంటారు. సో మీకు మొదటి సిపిఐ సిపిఎం ఆలోచన సరళి దాదాపు ఒకే రకంగా మారిపోయాయి. కాలానుగుణంగా రెండు పార్టీలు ఆలోచన సరళిలో దాదాపు ఐక్యత వచ్చింది. కానీ నక్సలైట్ పార్టీగా, ముఖ్యంగా మావోయిస్టు పార్టీగా ఈ పాలక వర్గాల క్యారెక్టరైజేషన్ అంటే, సమాజంలో పునాది ఉండిన పాలక వర్గమా, ఎలాంటి సామాజిక పునాది లేని పాలక వర్గమా? సాధారణంగా ఇప్పుడు మీరు ఈ బాటిల్ అనుకోండి, ఇది బరువుగా ఉంది, చాలా బరువుగా ఉంది అన్నప్పుడు నేను ఒక్కరిని దీనిపైన పెట్టను. సో ఆ నలుగురిని పిలిచి అందరం కలిసి దీన్ని లేపుతాం. కానీ ఎప్పుడైతే ఇది చాలా లైట్, ఇది ఇలా అంటే వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఒక్కరిని ఇలా అనేస్తాను. సో పాలక వర్గానికి బలమైన సామాజిక పునాది లేదు, ఇది కేవలం దళారీలుగా పనిచేస్తుంది సామ్రాజ్యవాదానికి అనే ఒక ఆలోచన సరళి వల్ల ఈ సాయుధ పోరాటం ద్వారా ఇక్కడ రాజ్య వ్యవస్థను కూల్చవచ్చు అనే ఒక నమ్మకానికి వచ్చి ఈ సాయుధ పోరాటం మొదలుపెట్టారు. కానీ ఇన్నేళ్ళ అనుభవం చెప్పింది ఏంటి? వాస్తవం కాదు. భారత పాలక వర్గాలకు బలమైన సామాజిక పునాది ఉంది. ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలు పాలక పార్టీల వెనకాల ఉన్నారు. సో మావోయిస్టుల వెనకాల లేరు, ప్రజలు పాలక పార్టీల వెనకాల ఉన్నారు. సో అందువల్ల కారణాలు ఏదైనా దేశ ప్రజానీకంలో పెద్ద బలమైన పునాది కలిగిన పాలక వర్గాన్ని సాయుధ పోరాటం ద్వారా తొలగించలేవు అనే వాస్తవాన్ని మావోయిస్ట్ పార్టీ గుర్తించలేకపోతుంది. ఇప్పుడు మీకు శ్రీలంకలో జనతా విముక్తి పెరమన ఇలాగే విప్లవ పోరాటం అంటూ సాయుధ పోరాటానికి పిలిపించి వేల సంఖ్యలో 2 సార్లు సాయుధ పోరాటాలు చనిపోయారు. కానీ ఈ తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఎప్పుడైతే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ పెరిగి రాజపక్ష అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరగాలియా అంటూ ప్రజలు, అరగాలియా అంటే సింహళ భాషలో పోరాటము అని పేరు. సో ఈ అరగాలియా అనేటువంటి ఒక బలమైన ప్రజా ఉద్యమం, అన్ని వర్గాలు ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో పాల్గొంటే ఆ ప్రజా ఉద్యమానికి ఇరుసుగా జనతా విముక్తి పెరమన పనిచేసింది. ఆ అరగాలియా ఉద్యమం నుంచి ఇవాళ 3% 5 ఏళ్ల కాలంలో 3% ఓటింగ్ ఉన్నది కాస్త 42% ఓటింగ్కు అనుర కుమార్ దిశనాయక్ మారగలిగాడు. అంటే కారణం ఏంటి? ప్రజల్లో పునాది పెంచుకోవడం ద్వారా, ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామ్యం ద్వారా మాత్రమే అధికారం వస్తుంది, తుపాకీ కొట్టడం ద్వారా కాదు అని శ్రీలంకలో అనుభవం, నేపాల్లో మావోయిస్టుల అనుభవం అది. కానీ ఇప్పటికీ మావోయిస్టులు ఇక్కడ గుర్తించడం లేదు. ఇంకా తుపాకీ కొట్టడం ద్వారా మేము ఈ పాలక వర్గాన్ని కూల్చేస్తాం
అని. కానీ వాస్తవంగా ప్రజలు పాలక పార్టీలతోనే ఉన్నారు. మీరొక్క కొన్ని గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో మినహా పెద్ద ఎత్తున ప్రజానీకం ఇవాళ మావోయిస్టుల పట్ల కమ్యూనిస్టు పార్టీల పట్ల వెనకాల లేరు. ఈ వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్ల సాయుధ తిరుగుబాటు ద్వారా మేము సాధించగలం. అందువల్ల మొదటిగా ఆలోచన సరళి సైద్ధాంతిక వైఖరిలోనే రీవిజిట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశంలో పార్టీలకు బలమైన సామాజిక పునాది లేదు అనే భావన నుంచి సాయుధ పోరాటం పుట్టింది. ఇక రెండవది, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కూడా బలం తగ్గుతుంది అనటానికి ఈ దాడుల ఉదాహరణే. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు పెనట్రేట్ అయి మావోయిస్టు స్థావరాలని లేకుండా చేయగలుగుతున్నారు, అనేక మందిని ఎన్కౌంటర్లో చంపగలుగుతున్నారంటే కారణం స్థానిక ప్రజానీకం మద్దతు లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది ఎప్పుడు కూడా. అందువల్ల కారణాలు ఏదైనా వాళ్ళు పోలీస్ నక్సల్ క్రాస్ ఫైర్లో ఇబ్బందులు పడవచ్చు, లేదు రకరకాల కారణాల రీత్యా కావచ్చు. కానీ గతంలో లాగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీకి ఆ ప్రజా పునాది దెబ్బతింటుంది. మూడవది అర్బన్ ఏరియాస్. ఒకప్పుడు అంటే ఏ సాయుధ పోరాటాలు జరిపే సంస్థలకైనా పార్టీలకైనా వారు అడవుల్లో కొండల్లో పోరాటాలు చేసినా గెరిల్లా ఉద్యమాలు చేసినా నీకు అర్బన్ ఏరియాస్లో సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు పౌర హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యకలాపాలు అర్బన్ షెల్టర్లుగా ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు మీకు మావోయిస్టు ప్రభావితం బాగా ఉన్న నక్సలైట్ల ప్రభావం బాగా ఉన్న సమయాల్లో పెద్ద ఎత్తున ఇలాంటివన్నీ ఉండేది. కానీ ఇప్పుడు అలా అర్బన్ ఇకోసిస్టమ్ పూర్తిగా పోయింది. ఇది మూడో సమస్య. అంటే అర్బన్ ఏరియాస్లో మావోయిస్టులకు ఒక సపోర్ట్ స్ట్రక్చర్ కోల్పోయారు. నాలుగవది, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఒకప్పుడు అత్యున్నత విద్యా సంస్థల్లో చదివి కూడా మావోయిస్టు నక్సలైట్ పార్టీలో చేరేవాళ్ళు పీపుల్స్ వాళ్ళు. మీకు వరంగల్లోని ఎన్ఐటీగా చెప్పబడుతున్న ఇప్పుడు ఎన్ఐటీ అంటారు, ఆర్ఈసి, కాకతీయ మెడికల్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, చాలా మెడికల్ కలిగిన బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నటువంటి వారు కూడా ఆలోచనలతో సిద్ధాంతాలతో స్ఫూర్తి పొంది మా సాయుధ తిరుగుబాటులో భాగమయ్యేవారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్కడా లేదు. మీకు అలా సైద్ధాంతిక స్ఫూర్తితో చేరుతున్న వారు తగ్గిపోయారు. ట్రిగ్గర్ హ్యాపీ అంటే తుపాకీ పట్టుకోవడం, తుపాకీకి బానిస అయ్యే పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ఈ కొత్త రిక్రూట్మెంట్ లేదు. తర్వాత ఇంతకాలంగా బాయ్కాట్ అని పిలిపిస్తూ వచ్చారు, కానీ ఎక్కడా ప్రజలు ఎన్నికలను బహిష్కరించలేదు. అంటే ఈ ఎన్నికల వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా స్టిల్ ఈ ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క రెసిలియన్స్, దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేది మీకు ఇన్నేళ్ళుగా రుజువయ్యాయి. దాన్ని ఆఖరికి కాశ్మీర్లో మిలిటెంట్ సంస్థలు కూడా గుర్తించాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ఫలితాలు వస్తాయి. జరిగిన ఎన్నికల్లో మీకు ఆల్రెడీ మిలిటెంట్ వేర్పాటువాద సంస్థలు, ఇప్పుడు అవామీ ఇత్తహాద్ పార్టీ, ఇంజనీర్ రషీద్ ఇచ్చిన పార్టీ కానీ ఈవెన్ జమాతీ ఇస్లామీ కూడా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చింది. సో ఇవన్నీ గతంలో వేర్పాటువాదం తుపాకులు పట్టుకొని భారతదేశ రాజ్య వ్యవస్థ పైన, భారత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినాయి. కానీ ఆ జమాత్ ఇస్లామీ లాంటి నిషేధిత పార్టీలు కూడా ఇవాళ ఎన్నికల ప్రక్రియలో భాగమై ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అందువల్ల భారతదేశ ఎన్నికల వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. భారత ప్రజాస్వామ్యం ఇవరికి కూడా అవకాశం ఇస్తుంది. దీని లోపాలు ఉన్నా కూడా అనే వాస్తవాన్ని కూడా మావోయిస్టులు గుర్తించగలగాలి. లేకపోతే ఇలా ఇంకా అనేక మంది పిట్టల్లాగా రాలిపోతూ ఉంటారు. త్యాగాలు చేయడము గొప్పతనమే కావచ్చు, కానీ ఆ త్యాగాలకు అర్థం ఉండాలి కదా. త్యాగాలకు అల్టిమేట్గా ఏమవుతున్నారు? సాధారణ జవాన్లు, సో సాధారణ ప్రజలు ఈ క్రాస్ ఫైర్లో చనిపోతున్నారు తప్ప నిజంగా దోపిడీ వర్గంకి చెందినవాడు ఎవరు చచ్చిపోతున్నాడు? ఏ మావోయిస్టులతో జరిగిన ఏ ఎన్కౌంటర్లో ఏ పెద్ద పెట్టుబడిదారుడు, ఏ పెద్ద భూస్థాయి చనిపోయాడు? చనిపోతున్నది ఎవరు? పొట్ట కోసం పాపం ఉద్యోగం చేసుకుని జవాన్లు, కానిస్టేబుళ్ళు, పోలీసులు చనిపోతున్నారు. వాళ్ళు సామాన్య ప్రజలే కదా. ఏ సామాన్య ప్రజల కొరకైతే మేము పోరాడుతున్నామని మావోయిస్టులు చెప్తున్నారు, ఆ సామాన్య ప్రజల్లో భాగమే ఆ పోలీస్ కుటుంబాలు. వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు తప్ప ఎక్కడ రాజ్య వ్యవస్థకు జరిగిన దాడి ఎక్కడ, రాజ్య వ్యవస్థ బలహీనపడింది ఎక్కడ? అందువల్ల ఒకప్పట్లాగా మీకు శ్రీలంకలో ఎల్టీటీ చూసాం, నేపాల్లో మావోయిస్టు పార్టీ చూసాం. అసలు భారతదేశంలో ఉన్న నక్సలైట్ల మావోయిస్టుల కన్నా కూడా అత్యంత శక్తివంతమైన సాయుధ బలగాలవి. ఇప్పుడు మీకు ఎల్టీటీ తీసుకుంటే
వాళ్ళ సొంత నేవీ ఉండే, అలాంటి సొంత రేడియో స్టేషన్ ఉండే, అంతటి బలమైనటువంటి సంస్థలు కూడా కాలక్రమేణా జరిగిన నిర్బంధం, శ్రీలంక రాజ్య వ్యవస్థ నిర్బంధంలోనే ఎల్టీటీ చావు దెబ్బతిన్నది. మరి శ్రీలంక రాజ్య వ్యవస్థ కన్నా ఇండియన్ స్టేట్కు ఉన్నటువంటి సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ వాస్తవం అంటే బలాబలాల్లో ఉన్నటువంటి తేడాను గుర్తించలేకపోతున్నారు. అసలు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కూడా చెప్పారు. ఈవెన్ మీకు ఫ్రెడరిక్ ఏంగెల్స్ కాల్ మార్క్స్ ఇంట్రొడక్షన్ టు క్లాస్ స్ట్రగల్స్ ఇన్ ఫ్రాన్స్ అనే పుస్తకంలో చాలా క్లియర్ చెప్తారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా మన వైఖరి ఏంటి, పాలక వర్గాల వైఖరి ఏంటి అనేది ప్రజలకు చెప్పచ్చు. ప్రజలకు మనకు దూరం ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. అలాంటిది మావోయిస్టులు మేము ఎన్నికలనే బహిష్కరిస్తాం, ఈ బూటకపు ఎన్నికలు అంటూ ఇన్నేళ్లుగా పిలిపిస్తున్నారు. కానీ ఈ బూటకం ఎన్నికలు అని చెప్పబడుతున్న దాంట్ నుంచే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రభుత్వాలు ఏలుతున్నారు. ఇంకా బూటకం ఎన్నికలు అంటే లాభం లేదు. ఎన్నికల్లో అనేక లోపాలు ఉండొచ్చు, డబ్బు ప్రభావం ఉండొచ్చు, రకరకాల ప్రభావాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలు బూటకం కాదు. ఎన్నికలు జరుగుతున్నాయి, వాస్తవంగా ప్రజలు తీర్పు చెప్తున్నారు. బూటకం అని ఎలా అంటాం? ప్రజలు వెళ్ళి కోట్లాది 96 కోట్ల ఓటర్లు 60-70 కోట్ల ఓటర్లు వెళ్ళి ఓటేస్తుంటే ఆ ఎన్నికల బూటకం అని నేను భ్రమపడతాను అంటే ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల మావోయిస్టులకు తమ ఆలోచన సరళిని, తమ ఎత్తుగడల్ని, తమ వైఖరిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పటిలాగా సమాజం కూడా లేదు. ఎకానమిజం పెరిగింది, పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ అంటారు. 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక, ప్రపంచీకరణ ప్రభావం వచ్చాక సమాజంలో ఒకప్పటిలాగా ఆదర్శాలు, ఆశయాలు, ఉదాత్తమైనటువంటి భావాల కొరకు ఆకర్షితులయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న సమాజం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని సమాజ చైతన్య స్థాయిని బట్టి నీ నినాదం ఉండాలి. లెనినే చెప్తాడు, విప్లవ పోరాటం, విప్లవం అనేది ఫ్యాషన్ కాదు, ప్రజల చైతన్య స్థాయిని బట్టి నినాదం ఉండాలి అని చెప్తారు. ప్రజల చైతన్య స్థాయి వాళ్ళ ఏంటి అనేది ఆలోచించకుండా ప్రజలు సాయుధులై రాజ్య వ్యవస్థ పైన జనకర జనారే అంటూ తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో సమాజం ఉందా? సో అందువల్ల ఈ ఆలోచన, ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులపైన సమగ్రమైన అంచనా లేకుండా ఈ రకమైన సాయుధ ప్రాంతాల్లోనే పోతే ఇంకా నష్టపోయే ప్రమాదమే ఉంటుంది. అందువల్ల బహుశా అంటే ఇప్పుడు నేను చెప్పితే మారుతారా, కానీ నా ఆవేదన ఏంటంటే ఇది ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ పునరాలోచన చేసుకుని ప్రజాస్రవంతిలోకి వచ్చి, మేము ప్రజాస్రవంతిలో లేమా అని అనొచ్చు వారు, కానీ అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతాల్లో పరిమితమై బలమైన భారత రాజ్య వ్యవస్థను కూల్చడం అనేది సాధ్యం కాదు. కోట్లాది మంది ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల ఇప్పటికైనా వారు సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ఇలాంటి అనేక నక్సలైట్ పార్టీలు ఈ వాస్తవాన్ని గ్రహించి సాయుధ పంతాను వీడి రాజకీయాల్లోకి ప్రధాన శ్రమంతిలోకి వచ్చారు. అందువల్ల ద టైమ్ హెస్ కమ్. మావోయిస్ట్ పార్టీ కూడా పునరాలోచించుకునే అవకాశం వల్ల దానికి ప్రభుత్వాలు కూడా ప్రయత్నించారు. మేము తుపాకీ ద్వారానే మావోయిస్టులను అంతం చేస్తామనుకుంటే 60 ఏళ్ళుగా ఎందుకు అంతం కాలేదు? ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తుపాకీ ద్వారా, బలప్రయోగం ద్వారా మాత్రమే భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రభుత్వాలు కలగంటే 60 ఏళ్ళ అనుభవం అసాధ్యం కాదని తేలిపోయింది కదా. ఈవెన్ అందువల్ల ప్రభుత్వాలు కూడా ఒక ప్రయత్నం చేయాలి. అంటే మళ్ళీ గతంలో మనం చూసాం, చర్చలు జరిగాయి ఇక్కడ, ఆ చర్చల్లో ఎంత హానెస్ట్గా జరిగాయన్నది తర్వాత సంగతి, కానీ ఒక ప్రయత్నం జరిగింది. అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి, మావోయిస్టు పార్టీ పైన ప్రభావం చూపగలిగే వివిధ హక్కుల సంఘాల నుంచి కూడా ఈ ప్రయత్నం జరగాలి. ఈ రక్తపాతాన్ని ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తామన్నదే ప్రశ్న. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక కమెంట్ చేశారు సార్. హిందూ సొసైటీ మస్ట్ యునైట్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ బై ఎలిమినేటింగ్ లాంగ్వేజ్, క్యాస్ట్ అండ్ రీజనల్ డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్. సో హిందూ మతం భద్రత కోసం ఏకం కావాల్సిన అవసరం ఉంది అనేది మోహన్ భగవత్ అభిప్రాయం సార్. నిజంగా హిందూ మతం అంత ఇన్సెక్యూర్గా ఉందా? అంటే హిందూ మతం ఇన్సెక్యూర్ అనలేదు ఆయన. ఆయన అన్నది ఏంటంటే ఫర్ హిందూ నేషన్, హిందూ సమాజం అభద్రత ఉందన్న పదవి ఎక్కడ వాడలేదు. ఆయన అన్నది ఏంటంటే హిందూ నేషన్గా భారతదేశాన్ని మార్చడానికి భాష, కులము, కాస్ట్, లాంగ్వేజ్, రీజన్, ప్రాంతము అన్న తేడాల నుంచి బయటపడాలి అన్నాడు. అందువల్ల అక్కడ హిందూ మతం అభద్రత కాదు,
హిందూ దేశంగా భారతదేశాన్ని రూపొందించడానికి అని అడిగాడు. సో అందువల్ల హిందూ దేశంగా భారతదేశం రూపొందించాలి అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఇవాళ కొత్త కదా, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి కూడా హిందూ రాజ్యంగా ఉండాలి అని. ఈవెన్ రాజ్యాంగానికి కూడా వ్యతిరేకించారు. ఆర్గనైజర్ పత్రికలో ఆ రోజుల్లోనే వ్యాసాలు రాశారు, ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించము, ఇది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం లేదు, మన ధర్మస్మృతి ప్రకారం లేదు అని ఆ రోజుల్లోనే వ్యతిరేకించారు. కాలక్రమేణా రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక రాజ్యాంగాన్ని ఒప్పుకున్నారు. కానీ రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావం పైన ఆర్ఎస్ఎస్కు మొదటి నుంచి అభ్యంతరం ఉంది. కానీ మనకు అర్థం కావాల్సింది, భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా మెజారిటీ హిందువులు. అందువల్ల భారతీయ సమాజం పైన హిందూ ప్రభావం లేకుండా ఉండాలి అని ఎవరన్నా అనుకోవడం పొరపాటు. ఎవరన్నా అనుకుంటున్నారని కూడా నేను అనుకోను. ఎందుకంటే హిందూ ప్రభావం లేకపోతే ఏ ప్రభావం ఉంటుంది? 80% దేశంలో హిందువులే కదా. సో అందువల్ల నీకు అనివార్యంగా హిందూ సాంప్రదాయాల, ఆచారాల, మత ప్రభావం లేకుండా భారతదేశాన్ని ఎవరూ ఆపలేరు. కానీ రాజ్యమే మతరాజ్యంగా ఉండాలా? రాజ్యమే మతరాజ్యంగా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ప్రపంచంలో మీరు మత ఆధారిత రాజ్య వ్యవస్థలున్న ఎక్కడ? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా డైవర్స్ ప్రపంచం ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్న పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు హిస్టారిక్ ల్యాండ్ ఇది పాలస్తీనా అని. సో అట్టమాన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్, ఇలా అనేక సామ్రాజ్యాలు పాలించిన ప్రాంతం. ఇప్పుడు ఆ పాలస్తీనా ప్రాంతంలో యూదులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జ్యూస్, మీకు షియా ముస్లిమ్స్ ఉన్నారు, సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం. సో అసలు మేమే ప్యూర్ రేస్, మిగతా వాళ్ళు కాదు అని. అది ఇవాళ ఇన్ని దశాబ్దాల యుద్ధం తర్వాత కూడా తేలడం లేదు. ఇలా జెరూసలం నగరం ఉంది. సో జెరూసలం నగరంలో అలక్సా మాస్క్ ఉంది. ఆ ప్రాంతం జెరూసలం అనేది ముస్లింలకు, క్రిస్టియన్స్కు, జ్యూస్కు ముగ్గురికి కూడా పుణ్యక్షేత్రం. సో ఒకే నగరం ముగ్గురికి పుణ్యక్షేత్రం. సో అందువల్ల అలాంటి ఒక డైవర్సిటీ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈ డైవర్సిటీ ఉన్న సమాజంలో ఏ ఒక్క మతం లేదు, ఏ ఒక్క భాష, ఏ ఒక్క ప్రాంతము మేము ఆధిపత్యాన్ని చెలాయిస్తామంటే ఆ సమాజము అతి భయంకరమైనటువంటి ఘర్షణ చూస్తుంది. ఇది హిస్టరీ అనుభవం. మనకు పాలస్తీనా అనుభవం అదే చెప్తున్నాయి. ఇవాళ ఎవరికి మీరు యూదుల దేశమైన ఇజ్రాయెల్ షియా మిలిషియా అనే హిజ్బుల్లా పైన దాడి చేస్తుంది, హమాస్ పైన దాడి చేస్తుంది. సో మీకు సున్నీ అరబ్ దేశాలు పరోక్షంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల ప్రపంచంలో ఎక్కడైనా మతం ఆధారిత రాజ్య వ్యవస్థలు లేదు, ఏదో ఒక భాష ఆధిపత్య రాజ్య వ్యవస్థలు, అది ఎంత గొప్ప మతమైనా, ఎంత శాంతియుత మతమైనా రాజ్య వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంటుంది. ఇవాళ శ్రీలంక ఉంది, బుద్ధిస్ట్ సింబలా డామినేషన్. బుద్ధిజం ఎంత శాంతియుత మతం, కానీ ఏం జరిగింది? ఇలా తమిళులు ఊచకోత మీకు నార్థన్ శ్రీలంక, ఈస్టర్న్ శ్రీలంకలో చూశాం కదా. అంటే బుద్ధిస్ట్ సింబల ఆధిపత్యవాదము మీకు శ్రీలంకలో అంతర్యుద్ధం, సివిల్ వార్ కారణమైంది. మియన్మార్లో చూడండి, బుద్ధిస్ట్ చాలా గొప్ప శాంతియుత మతం, కానీ అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు మియన్మార్లో ఉన్నాయో మనం చూసాం. అందువల్ల ప్రపంచంలో మీకు యూరోప్లో చూసాం అనేక వార్స్ జరిగాయి. క్యాథలిక్ బ్రిటన్, ప్రొటెస్టెంట్ ఫ్రాన్స్, ఇంగ్లీష్ వర్సెస్ ఫ్రెంచ్, ఈ ఘర్షణలన్నీ మనం యూరోప్ చూసాం. అందువల్ల మానవ జాతి చరిత్రనే మతము, రాజ్యము, పొలిటికల్ అథారిటీ, రిలీజియస్ అథారిటీ ఒకటిగా ఉంటే ఆ సమాజము తీవ్రమైన సంక్షోభాన్ని చూసింది. కారణం ఏంటంటే ఒక సమాజంలో అనేక మతాల వారు ఉంటారు. ఇది ఇవాళ కాదు. 10th జూన్ 1947, జూన్ 10, 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆర్ఎస్ఎస్ గౌరవించేటువంటి నాయకుడు, బీజేపీ ఆదర్శంగా భావించేటువంటి నాయకుడు. ఆయన ఏమి హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు. హిందుత్వ రాజకీయాలు ఇప్పటికీ సర్దార్ పటేల్ ఆదర్శంగా తీసుకుంటాయి. సర్దార్ పటేల్ మీకు రచనలు కలెక్టర్ వర్క్స్లో దొరుకుతుంది చూడండి. నాకు గుర్తున్న 10th జూన్ బిఎం బిర్లా అనే అతను సర్దార్ పటేల్కు లేఖ రాస్తాడు. మనం 1947 ఆగస్టు 15th ఆగస్టు రోజు పాకిస్తాన్, ముస్లింలకు పాకిస్తాన్ దేశం ఏర్పడుతుంది కనుక హిందుస్థాన్ని హిందూ దేశంగా ప్రకటించే ఒక అద్భుత అవకాశం మనకు వచ్చింది అని సర్దార్ పటేల్ లేఖ రాస్తారు. మీరు నా ఆలోచనతో ఏకీభవిస్తారనుకుంటాను. సర్దార్ పటేల్ 10th జూన్ 1947లో
బిఎం బిర్లాకు రాసిన లేఖలో అది సరైంది కాదు. భారతదేశంలో అనేక మతాలకు చెందిన వారు ఉన్నారు. వారిని కాపాడడము, రక్షించడము, సమాన పౌరులుగా చూడడం కూడా మన పవిత్ర బాధ్యత. స్టేట్ బిలాంగ్స్ టు ఆల్. రాజ్యము అందరికీ సంబంధించింది. అందువల్ల హిందుస్థాన్ని హిందూ దేశంగా ప్రకటించలేము. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. మహాత్మా గాంధీ 1908లో ఆయన హింద్ స్వరాజ్ అనే తన ఆలోచనా సరళిని ప్రవేశపెడుతూ చెప్తాడు, ప్రపంచంలో ఎక్కడ కూడా మతము దేశము ఒకటి కాదు. సో మతము దేశము అన్ని, నేషనాలిటీ అండ్ రిలీజన్ అని ఒక్కటనుకున్న ప్రపంచంలో ఎక్కడైనా హింసను చూశాము. అందువల్ల మతము సమాజాన్ని నైతికంగా సమాజాన్ని ఒక మార్గంలో పెట్టడానికి మతం అవసరం జీవన శైలిలో భాగంగా. కానీ రాజ్య వ్యవస్థ అనేది అనేక మతాలు, అనేక భాషలు, సంస్కృతులు ఉన్న సమాజంలో ఏ ఒక్క మతానికే రిప్రజెంట్ చేస్తే ఆ సమాజం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇది మీకు గాంధీ మహాత్ముడు ఉన్నారు, అంబేద్కర్. ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణాయక సభలోని సబ్ కమిటీ ఆన్ రైట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ మైనారిటీస్, రైట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేది అంబేద్కర్ థీసిస్. అందులో ఒక మాట చెప్తాడు, ద డివైన్ రైట్ ఆఫ్ ద మెజారిటీ టు రూల్ ద మైనారిటీ యాజ్ పర్ ద మెజారిటీ విషెస్. అంటే మన దేశంలో జాతీయత అనే దానికి ఒక వక్రీకరణ ఇస్తున్నారు. మెజారిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, మెజారిటీ ప్రజలు కోరుకున్న విధంగా మైనారిటీలను కూడా పాలించడమే జాతీయతగా భావిస్తున్నారు. రాజ్యాధికారంలో భాగము మైనారిటీలు అడిగితే అది మతోన్మాదం అవుతుంది. రాజ్యాధికారం మా గుప్పిట్లోనే ఉంచుకోవాలని మెజారిటీ ప్రజలు అనుకుంటే అది జాతీయత అవుతుంది. ఇది అని అంబేద్కర్ వ్యాఖ్యానిస్తాడు. నేను వీళ్ళు అంబేద్కర్ కానీ, గాంధీజీ కానీ, సర్దార్ పటేల్ కానీ ఎవరు హిందూ మతానికి వ్యతిరేకం కాదు కదా. మహాత్మా గాంధీ హిందూ ధర్మానికి ఆయన నిత్యం నేను గీతను అనుసరిస్తానని కూడా చెప్పాడు. సో అందువల్ల భారతీయ రాజకీయ వ్యవస్థ యొక్క ఎవల్యూషన్ మనం ఆలోచిస్తే ఇన్ని రకాల మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న చోట ఒక్క భాష హిందీ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత మీరు భాషను మర్చిపోండి అంటున్నారు. ఎట్లా మరుస్తాం? ఇప్పుడు నాకు తెలుగు భాష నేను మర్చిపోగలనా? నేను తెలుగు భాషను మర్చిపోయి నేను తెలుగు మీద ఎంత ప్రేమిస్తానో నా మతాన్ని కూడా అంతే గౌరవిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కోట్లాది మంది హిందువులు తెలుగు భాష మీద వదులుకొని హిందూ మతం కొరకు మేమంతా ఐక్యమవుతామని అంటారా? పోనీ అప్పుడైనా హిందువులంతా ఐక్యంగా ఉంటారా? హిందువులు ఐక్యంగా ఉంటే అంటరాంతనం ఎందుకుంది? హిందువులు ఐక్యంగా ఉంటే కులాంతర వివాహాలు జరుగుతున్నాయా? హిందువులు ఐక్యంగా ఉంటే కింది కులాలను మనం గౌరవంగా చూడగలుగుతున్నామా? కులాలను పట్ల మీకు అణగారిన కులాలని సమానంగా చూడగలుగుతున్నామా? మీకు చాలా చోట్ల మీరు వెళ్ళండి, వేరే మతం వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా సొంత హిందూ మతంలో ఉన్న దిగువ కులాల వాళ్ళకి ఇవ్వరు. సో ఇది వాస్తవం కాదా ఈ సామాజిక పరిస్థితులు? అందువల్ల మరి మొదలు హిందూ మతంలో ఆ సమానత్వాన్ని మనం తీసుకురాగలిగాలి. కులాల జాడ్యం నుంచి బయటపడేసి అణగారిన కులాలను కూడా గౌరవంగా విత్ ఆత్మగౌరవంతో చూడగలగాలి. ఆ వాతావరణం ఉందో ఇవాళ ఇప్పటికీ సమాజంలో లేదే. దేవాలయాల్లోకి దళితులను రానియరు, దళిత గ్రామాల్లో మీకు కులపరమైన దాడులు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ గుణమే చేసుకొని చెప్దాం, సమాజంలో ఉన్న అగ్రకులాలు దళితుల్ని, ఇతర అణగారిన కులాల్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లను, ఓ రజక కుటుంబాన్నో, ఒక నాయి బ్రాహ్మణ కుటుంబాన్నో, ఒక దళిత కుటుంబాన్నో ఈక్వల్ రెస్పెక్ట్తో చూడగలుగుతున్నారా? సమానమైన హోదాతో నా సొంత కులం వాళ్ళు వచ్చినప్పుడు చూసిన రీతిలో చూడగలుగుతున్నారా? అది మొదలు హిందూ సమాజంలో ఉన్న ఈ అంతరాల్ని స్త్రీ పురుషులను సమానంగా చూడగలుగుతున్నాం. మా కుటుంబంలో భార్య హిందువే, భర్త హిందువే. మరి భర్త ఎందుకు భార్య పైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు? నేను మీకు బాధితులు హిందువులే, నిందితులు హిందువులే కదా. అనేక చోట్ల ఎందుకు జరుగుతుంది స్త్రీలపైన ఈ హింస? స్త్రీ పురుషులు సమానంగా ఉన్నారా? అందరు హిందువులే కదా. అందువల్ల ఒకే మతంలో కూడా సమానత్వాన్ని మొదలు సాధించాలి. ఆ తర్వాత రాజ్య వ్యవస్థ రిలీజియన్ న్యూట్రల్గా ఉండాలి. అంటే ఏ మతానికి అనుకూలంగా ఉండకూడదు. మళ్ళీ మైనారిటీల బుజ్జగింపు కూడా సరైనది కాదు. మీకు ఉదాహరణకు లెట్స్ సింప్లీ థింక్, మన వాళ్ళు ఇంతమంది అమెరికాలో ఉన్నారు. రేపు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి, లేదా కమలా హారిస్ అధికారంలోకి వచ్చి, కమలా హారిస్ అంటే మళ్ళీ మన భారతీయ సంతతి, ట్రంప్ అధికారంలోకి వచ్చి
అమెరికా విల్ బి ఏ క్రిస్టియన్ కంట్రీ. అందువల్ల ఇక్కడ క్రిస్టియన్స్కు మాత్రమే పౌరులు, మిగతా వారెవరు పౌరులు కాదు, వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగానే ఉండాలి. ఎందుకంటే ఒకసారి సెక్యులర్ కంట్రీ కాక అది రిలీజియస్ కంట్రీ అయితే ఆటోమేటిక్గా ఆ రిలీజన్ వారికి ఉంటుంది కదా. ఇంగ్లీష్ ఒక్కటే లాంగ్వేజ్. మనం అమెరికాలో ఉన్న ఈ లాంగ్వేజ్, ఎథనిసిటీ, రిలీజన్ అనే డిఫరెన్సెస్ వదులుకొని ఒకటే దగ్గరికి వద్దాం అని పిలిపించారనుకోండి, మన తెలుగు వాళ్ళంతా హర్షంతో సంతోషంగా ఉంటారా? ఇలా అమెరికా గడ్డపైన తెలుగు సాహితీ ఉత్సవాలు జరగడం లేదా? ఇవాళ బోస్టన్ గడ్డపైన మనం బతుకమ్మ ఆడడం లేదా? డలాస్లో మనము భగవద్గీత ప్రవచనాలు చెప్పుకోవడం లేదా? మరి ఇది అవకాశం ఉంటుందా అమెరికా? అంటే అమెరికాలో మాత్రం మనకు అవకాశం ఉండాలి, ఇక్కడ మాత్రం మనం అలా ఉండం. ఇది హిపోక్రసీ కదా. మన అమెరికాలోనో బ్రిటన్లోనో మన వాళ్ళే ఉన్నప్పుడు అక్కడ మనం ఏం కోరుకుంటున్నాం? మన ఆలయాలు ఉండాలి, మన సంస్కృతి ఉండాలి, మన పండుగలు ఉండాలి. మా వైట్ హౌస్లో కూడా దీపావళి జరుపుకుంటున్నారు. సో మనకు పెద్ద పెద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇస్లామిక్ దేశంలో ఒక పెద్ద ఆలయం కట్టుకున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. అంటే ఒక ఇస్లామిక్ దేశంలో ఆలయం ఉండాలి, కానీ మనం అక్కడ మాత్రం మైనారిటీలకు కూడా గౌరవం ఇవ్వాలి. బంగ్లాదేశ్లో ఇవాళ మనం హిందువుల ఉచ్చకోతను అన్యాయం అని అనడం లేదా? అందువల్ల ఎక్కడ ఇతర దేశాలేమో సెక్యులర్గా ఉండాలి, నా దేశం మాత్రం మతరాజ్యంగా ఉండాలంటే మరి అమెరికా కూడా క్రిస్టియన్ కంట్రీగా ఉండాలని మనం కోరుకుందామా? అమెరికా, యూకే, యూరప్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీస్ అయిపోవాలి, సెక్యులర్ నేషన్గా ఉండకూడదని ఆశించుదామా? భారతీయుడు ఎవరైనా భావిస్తాడా? అందువల్ల హిందూ మతంలో అనేక సెక్యులర్ అంశాలు ఉన్నమాట నిజం, అనుమానమే లేదు. హిందూ ధర్మం వసుదైక కుటుంబాన్ని బోధించింది, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించింది. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వము కలిగినటువంటి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తే ప్రపంచంలో ఎవరు ఏ శక్తి కూడా హిందూ ధర్మాన్ని అడ్డుకోలేదు. హిందూ మతం కాదు ఒక ధర్మం, ఇది మతం కాదు, ఒక జీవన శైలి. సో స్వామి వివేకానంద షికాగోలో అంటాడు, నేను ఏ గడ్డ నుంచి వచ్చానంటే మా మతంలోనే సత్యం ఉందని అనుకోము, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని భావించేటువంటి ఒక పవిత్ర భూమి నుంచి వచ్చాను అంటాడు స్వామి వివేకానంద. సో అందువల్ల భారతీయత, భారతీయ సాంస్కృతిక వారసత్వము, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ సార్వజనీన విశ్వజనీనమైనటువంటి అంశాలను మనం ముందుకు పెడతాం. కానీ మతంలో కాలక్రమేణా అనేక పొరపాటు ధోరణులు కూడా వస్తాయి. ఇవాళ కుల జాడ్యం ఉంది హిందూ మతంలో, దాన్ని అంగీకరిద్దామా? అది ఏ ధర్మంలోనూ సనాతన ధర్మం పేరిట ఎవరైనా కుల వ్యవస్థను ప్రోత్సహిస్తానంటే ఒకవేళ దాన్ని అంగీకరిస్తాం. సనాతన ధర్మం పేరిట సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చెప్తే ఖచ్చితంగా నేను కూడా సనాతన హిందువుని. కానీ సనాతన ధర్మం పేరిట కుల వ్యవస్థ ప్రోత్సహించారనుకోండి, నేను సనాతన హిందువుగా గర్వపడలేను కదా. అందువల్ల హిందూ ధర్మంలో ఉన్న అనేక సార్వజనీన యూనివర్సల్ వాల్యూస్ను, ఈగాలిటేరియన్ వాల్యూస్, విశ్వజనీనమైన భావనలు అనేక ఉన్నాయి, వాటిని ముందు పెట్టండి. కానీ అదే సమయంలో అనేక మౌఢ్యాలు ఉన్నాయి, అనేక అణచివేత ధోరణులు ఉన్నాయి. సో ఈ ధోరణులను వ్యతిరేకంగా ఉందాం, మతాన్ని సంస్కరించుకుందాం. ఏ మతము శాశ్వతం కాదు, కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో భాగంగా ఒకప్పటి ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లను అంగీకరిద్దామా? ఒకప్పుడు సతీ సాగమం నుండి ఇప్పుడు ఒప్పుకుందామా? దాన్ని మనము తప్పనలేదా? అప్పుడు సతీకి టెంపుల్స్ కూడా కట్టారే, మనం ఇప్పుడు కట్టుకోగలమా? అప్పుడు సహగమనాలు చేశారు, మనకు ఇప్పుడు చేయమని అనగలమా? సో అందువల్ల అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అప్పుడు మతాన్ని ఎవాల్వ్ చేస్తాయి. ఇవాళ ఆధునిక పరిస్థితులు, ఆధునిక విలువలకు అనుగుణంగా మతాన్ని మనం ఎవాల్వ్ చేసుకుంటూ రాజ్య వ్యవస్థ రిలీజియన్ న్యూట్రల్గా ఉన్నప్పుడే ఆ దేశం సమైక్యత, సమగ్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడగలుగుతాం. ఈ లౌకికవాదం అనేది హిందూ వ్యతిరేకం కాదు. లౌకికవాదం అనేది హిందూ మతాన్ని సమాజం నుంచి తొలగించాలనే ఆలోచన ఎప్పుడు కూడా చేయదు. లౌకిక తత్వం అంటే రాజ్యానికి మతం ఉండదు, సొసైటీ ఇర్రిలీజియస్ కాదు, స్టేట్ ఈజ్ ఇర్రిలీజియస్. సొసైటీ ఇర్రిలీజియస్ చాలామంది అనుకుంటారు, అది కాదు. సెక్యులరిజం ఈజ్ నాట్ ఫర్ అబాలిషన్ ఆఫ్ రిలీజియన్. మతాన్ని అంతం చేయడం కాదు, మతాతీత సమాజము లౌకికవాదం కాదు, మతాతీత రాజ్యం మాత్రమే లౌకికవాదం. మతాతీత రాజ్యం వేరు, మతాతీత సమాజం వేరు కదా. మతాతీత రాజ్యం అంటే ఏంటి? రాజ్య వ్యవస్థ పర్టికులర్గా ఒక మతాన్ని ప్రోత్సహించదు. రాజ్య వ్యవస్థ ప్రత్యేకంగా అది మెజారిటీ కానీ మైనారిటీ కానీ ఓ మతానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓ మతం పట్ల వివక్షతో ఉండదు. ఇలా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 సిటిజన్షిప్, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 15
ఆర్టికల్ 25 to 29 మత స్వేచ్ఛ. ఇది మరి మత రాజ్యంలో ఉంటాయి అవన్నీ. అంటే మతరాజ్య భావన రాజ్యాంగ మౌలిక విలువలకే విరుద్ధం కదా. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ఉన్న అంశాలు కదా. సో అందువల్ల భారతదేశంలో హిందూ ధర్మానికి ఏ ప్రభావము లేదు. ఇలాంటి వేల సంవత్సరాల రకరకాల దాడుల్ని నిలబడి భారతీయ సంస్కృతి హిందూ ధర్మం నిలబడింది. అందువల్ల ఆ భయంతో ఏమో జరిగిపోతుందని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా భారతదేశం 50 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 100 years కూడా మెజారిటీ హిందువులే ఉంటారు. ఎక్కడికి పోతారు? హిందూ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, కానీ అది ఒక్క రకం కాదు. ఇప్పుడు హిందూ మతాన్ని ఆచరించడంలోనే అనేక రూపాల్లో ఆచరిస్తారు కదా. అందరూ ఒక రకంగా ఆలోచిస్తారా? మీరు మనం ఆ తేడాలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సమయం కాదు, కానీ మనకు తెలియదు అందరి ఇళ్లలో మనం జరుగుతున్నదే కదా. సో అందువల్ల మనకు మన అల్టిమేట్గా ఒక మతం సమాజాన్ని వ్యక్తిని ప్యూరిఫై చేయాలి. సమాజంలో వ్యక్తిని సమాజాన్ని ప్యూరిఫై చేసడానికి మతధర్మం ఉపయోగపడాలి. రాజ్యము రాజకీయము ఇది లౌకికంగా ఉండాలన్నది అన్నది ప్రపంచ అనుభవం కదా. నాగరిక ఆధునిక ప్రపంచ అనుభవం. ఇందుకు భిన్నంగా ఉన్న ప్రపంచంలో ఏ దేశం బాగుపడదో నాకు చెప్పండి. రైట్ సార్. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి సార్. సమయం 8:54 ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చెప్తూ ఉన్నాను నేను. హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అదే రకంగా వస్తూ ఉన్నాయి సార్. భారతీయ జనతా పార్టీ 23 హర్యానాలో, కాంగ్రెస్ పార్టీ 65, అదర్స్ 1, INLD 0 సార్ ప్రస్తుతానికి. అండ్ జమ్మూ కాశ్మీర్ NDA 24, ఇండియా కూటమి 47. సో 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి షాక్. అంటే ఇది టూ ఇయర్లీ టు ప్రిడిక్ట్. బహుశా రిజల్ట్స్ అలాగే ఉండవచ్చు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మీకు హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఏ పార్టీలు దెబ్బతింటున్నాయి మీరు లెక్క తీయండి. ఒకప్పుడు PDP హర్యానా జమ్మూ కాశ్మీర్లో 2014 లాస్ట్ ఎలక్షన్, 2024లో మనం ఉన్నాం, 19లో ఎలక్షన్ జరగలేదు, 10 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతున్నాయి. 2014లో PDP ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ పార్టీ. కశ్మీర్ వ్యాలీలో ప్రధాన పార్టీ PDP, జమ్మూ రీజన్లో ప్రధాన పార్టీ BJP. ఈ 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇవాళ PDP పరిస్థితి ఏంటి? అడ్రస్ లేని PDP పరిస్థితి ఇవాళ అడ్రస్ చిరునామా వెతుక్కునే సిచ్యువేషన్. కారణం ఏంటి? బీజేపీతో కలిసిన తర్వాత, అంటే పరస్పర సైద్ధాంతిక ధోరణులు కలిగిన బీజేపీతో కలిశాక PDP ఇలా కశ్మీర్ వ్యాలీలో అడ్రస్ లేకుండా పోయింది. అది కొంత నేషనల్ ఇప్పుడు మనకు ఎర్లీ ఇండికేషన్స్ బట్టి చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్కి కూడా కొంత ఓటింగ్ వచ్చి ఉండాలి, లేదంటే ఇతర రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంజనీర్ రషీద్ నాయకత్వం అవామీ ఇత్తహాద్ పార్టీ, జమాత్ ఇస్లామీ కొన్ని ఇండిపెండెంట్లను సపోర్ట్ చేసింది, అలాగే అప్నీ దళ్ అని ఇలాంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. సో వాళ్ళకన్నా కశ్మీర్ వ్యాలీలో వెళ్ళి ఉండాలి, కానీ PDP మాత్రం బలహీనపడ్డది. హర్యానాలో మీకు జననాయక జనతా పార్టీ 2020 అసెంబ్లీ ఎలక్షన్లో 10 సీట్లు గెలుచుకొని బీజేపీతో కలిసి 5 ఏళ్ళ లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు కూడా కలిసి అధికారంలో ఉంది. జననాయక జనతా పార్టీ బేస్ ఫార్మర్ బేస్, జాట్ ఫార్మర్ బేస్, బీజేపీ బేస్ నాన్ జాట్ OBC కోయలిషన్. సో ఇలా పరస్పర విరుద్ధ సామాజిక పునాదులు కలిగిన పార్టీలు జననాయక జనతా పార్టీ, బీజేపీ. దాంతోపాటు JJP మీకు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడుతుంటే తాము రిప్రజెంట్ చేసేటువంటి రైతాంగాన్ని వదిలేసి బీజేపీతో కలిసినందుకు ఇలా JJP ఏమి పరిస్థితి ఉంది? అడ్రస్ లేదు, ఒక్క సీట్ వస్తుందో రాదో. ఎగ్జిట్ పోల్స్లో 1 సీట్ పాసిబుల్ అన్నారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఎక్కడైనా నేను గతంలో కూడా చెప్పాను, భాషాపరమైన, సామాజిక పరమైన, ప్రాంతీయపరమైన అస్తిత్వాలు కలిగిన పార్టీలు హిందుత్వ అస్తిత్వ రాజకీయంతో కలిసినప్పుడు కాంప్రమైజ్ అయినా కొలాబరేట్ అయినా ఆ పార్టీలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే హిందుత్వ యొక్క శక్తి అది. హిందుత్వ పాలిటిక్స్ విల్ ఆల్వేస్ ప్రివేల్. ఇలా మీకు ఏ రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినా అవుతాయా లేదా తర్వాత, కానీ ఖచ్చితంగా PDP JJP మాత్రం దెబ్బతింటుంది. ఇది ఇక్కడే కాదు, మీకు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఇవాళ మీకు కశ్మీర్ వ్యాలీలో బీజేపీతో కలిసిన PDP
థర్డ్ ప్లేయర్గా మారిపోయారు, థర్డ్ ఫోర్త్ ప్లేయర్గా మారిపోయారు. ఒకప్పుడు అది లీడింగ్ పార్టీ. ఇలా మీకు కాంగ్రెస్, మీరు ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ, కాంగ్రెస్ల తర్వాత స్థానంలోకి పీడీపీ పడిపోయింది. మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ ఇవాళ థర్డ్ ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మీకు శిరోమణి అకాలీదళ్ ఇవాళ అడ్రస్ కూడా లేదు. ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కు మధ్య. శిరోమణి అకాలీదళ్ థర్డ్ ప్లేస్లో ఉంది, రేపు మాపు ఫోర్త్ ప్లేస్ కూడా వెళ్తుంది. మీకు ఇలా అంతటా మహారాష్ట్రలో శివసేన చాలా ఏళ్ళు బీజేపీతో ఉన్నది. ఇలా పరిస్థితి ఏంటి? బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ల తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయింది. మీరు బీహార్లో ఒకప్పుడు జేడీయూ టాప్ పార్టీ, నెంబర్ 1 పార్టీ, ఇవాళ బీజేపీ, ఆర్జేడీ తర్వాత థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. మీకు అన్ని థర్డ్ ప్లేస్, మీరు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్కి వెళ్తున్నాయి మీరు గమనిస్తే. సో అందువల్ల బీజేపీతో పరోక్షంగా కలిసిన 3 పార్టీలు ప్రత్యక్షంగా కలవకపోయినా, మీరు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో ఫస్ట్ టర్మ్లో బీజేపీతో ఒక రకంగా అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్, ఒరిస్సాలో బిజు జనతాదళ్, ఇవాళ ఎక్కడున్నాయి? ఇవాళ 3 పార్టీలు కూడా ఓడిపోయాయి కదా. సో అందువల్ల మీకు ఇప్పుడు ఏ స్థాయిలో ఇక్కడ తమిళనాడులో ఏడీఎంకే ఒకప్పుడు బలమైన పార్టీ, ఇవాళ బీజేపీతో కలిశారు. తమిళనాడులో ఇప్పుడు ఆ పార్టీ లేదు. అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఎక్కడుంది? ఇప్పుడు అది పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. సో ఇలా ఒక్కటి కాదు, మీకు అక్రాస్ ద కంట్రీ మీకు కనబడుతుంది. జేడీఎస్ కర్ణాటక ఇలా ఎంత వీక్ అయిపోయింది. సో అందువల్ల ఇది ఏం తెలియదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అసలు ఎక్కడా లేని బీజేపీ, అసలు బెంగాల్ గడ్డపైన బీజేపీ అనేది ఊసేలేని సమయంలో వాజ్పేయి ప్రభుత్వంలో భాగమై, ఎన్డీఏలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ ఏంటి ఫలితం? బీజేపీ ప్రధాన ప్రత్యర్థి మీకు తృణమూల్ కాంగ్రెస్. అందువల్ల ఇండియన్ పాలిటిక్స్ అక్రాస్ ద స్టేట్ ఉన్నది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రశ్న దేశ రాజకీయ అనుభవం నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో కాదు. వాళ్ళు ఇక్కడ రాజకీయ అవసరాల కొరకు బీజేపీతో కలవడమే కాకుండా, బీజేపీతో కలవడం సమస్య తప్పు కాదు, కలవడమే కాకుండా బీజేపీ ఐడియాలజీని తమ ఐడియాలజీగా మార్చుకున్నారు. మీకు టీడీపీ, జనసేనలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కడా ఆ కాంప్రమైజ్ కొలాబరేషన్ అయిన చోట అసలు బీజేపీకి ఉపయోగపడేది ఎప్పుడు కూడా ఒరిజినలే, డూప్లికేటే. మీరు హిందుత్వ తెలంగాణ ఉద్యమాన్ని అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నాయి. ఎవరికి లాభమైంది? టీఆర్ఎస్కి లాభమైంది. ప్రతి పార్టీ జై తెలంగాణ, కాంగ్రెస్ అంది, టీడీపీ అంది. టీడీపీ అయితే 5 ఏళ్ల ముందంది. 2009 ఎన్నికల సమయంలోనే ఎర్రనాయుడు కమిటీ వేసి మేము తెలంగాణకు అనుకూలం అని చంద్రబాబు లేఖిచ్చాడు. ఏం లాభమైందా? తెలంగాణలో ఎక్కడ ఎడపోయింది తెలుగుదేశం పార్టీ? మన అందరికన్నా ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికన్నా ముందు 5 ఏళ్ల ముందు తెలంగాణ అసెంబ్లీలో మీరు బిల్లు పెడతారా, మీరు తీర్మానం పెడతారా, నన్ను పెట్టమంటారా అని అఖిలపక్షంలో చంద్రబాబు నాయుడు నిలదీశాడు రోషయ్య ప్రభుత్వాన్ని. ఏమైనా తెలంగాణలో తెలుగుదేశం బలపడ్డదా? బీజేపీ జై తెలంగాణ అన్నది. కానీ తెలంగాణ వచ్చాక జరిగిన మొదటి ఎన్నికల్లో 5 సీట్లు వచ్చాయి. సో ఇక్కడ మీరు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా దెబ్బతిన్నది. అంటే అర్థం ఏంటి? అందరూ జై తెలంగాణ అంటే ప్రజలు అసలు శిశులు జై తెలంగాణ అని మొదటి నుంచి అన్న టీఆర్ఎస్ కోట్లేశారు. ఇది దేశమంతా మీకు ఎక్కడైనా చూడండి, ఒరిజినల్ డూప్లికేట్. అందువల్ల మీకు ఇవాళ తెలుగుదేశము, జనసేన తన రాజకీయ అవసరాల కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యూహాత్మకంగా పైచేయి సాధించడం కొరకు ఒక పెద్ద హిందుత్వ రాజకీయాలని, అక్కడ మతపరమైన భావనలతో రాజకీయాలు చేస్తున్నారు. ఇది చివరకు లాభమయ్యేది భారతీయ జనతా పార్టీకి. అనుమానం లేకుండా మీకు ఇన్ని రాష్ట్రాల అనుభవాలు చెప్పాను నేను, ఒక్క రాష్ట్రం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భిన్నంగా ఉంటుందా అంటే చూద్దాం ఉంటే. సో అల్టిమేట్గా మీరు ఒక వ్యూహాత్మకంగా రాజకీయ అవసరాల కొరకు ప్రత్యేక సందర్భంలో కలవడం వేరు, ఐడియాలజికల్ కాంప్రమైజ్ అయిన ఎక్కడైనా మీరు ఇట్ హెల్ప్ ద బీజేపీ. ఎందుకంటే అది ఆటోమేటిక్గా తప్పు కూడా కాదు, ఒరిజినల్ వాళ్ళు కదా. ఇలా నిజాయితీగా హిందుత్వ రాజకీయం చేసేది బీజేపీ, మిగతా వాళ్ళు ఎవరు రాజకీయం చేసినా అది యాక్షనే. అందరికీ తెలుసు కదా, అది సమయం సందర్భం వల్ల తమ అవసరాల కొరకు ఇవాళ ఉపయోగపడుతుంది కానీ అనడమే తప్ప ఇవాళ కాదు. 50 ఏళ్ల క్రితం కూడా ఆర్ఎస్ఎస్ మూలాలున్న భారతీయ జనతా పార్టీ అప్పుడు లేకపోవచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం కూడా వాళ్ళు అదే అన్నారు, హిందుత్వ, వీళ్ళు సోషలిజము, వీళ్ళు సెక్యులరిజము, ప్రాంతీయవాదము అనేక రకాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటున్న రోజుల్లో కూడా బీజేపీ హిందుత్వం అన్నది. అందువల్ల మొదటి నుంచి హిందుత్వం అన్న పార్టీ నిలబడుతుంది, మిగతా పార్టీలు దెబ్బతింటాయి. ఇవాళ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ వాస్తవాన్ని మన ముందు పెడతాయి.
రైట్ సార్, ప్రస్తుతానికైతే జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి లీడ్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్పాయి, ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం వినేష్ ఫోగట్, భూపేందర్ హుడా, ఒమర్ అబ్దుల్లా లీడ్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.